వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ లిక్కర్ కేసు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తీసుకొచ్చారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బెయిల్ కోరనున్నారు న్యాయవాదులు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బారుకు ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి చంద్రబాబు హయాంలోనే ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా ఊహాజనితమేనని, ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కల్పిత ఆధారాలు సృష్టిస్తోందని, మద్యం కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని అన్నారు సజ్జల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు 3 టైమ్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ అంటే ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటారు. ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ ఒక జీవోతో వేవ్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ 4 ఖర్చుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టి అడ్డంగా వాటి ద్వారా మద్యం ఏరులై పారించారు. 4-5 డిస్టిలరీలకు 50% పైగా ఆర్డర్లు ప్లేస్ చేసి పక్షపాతం చూపించారు. ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈ రోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది, కావాలనుకుంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి, వాటికి జోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఊడలు వేసుకుంటూ పోతుంది, విస్తరించుకుంటా అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తారు. లిక్కర్ మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉంటున్నారనే కారణంతో మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది ఖచ్చితంగా తప్పుడు కేసుగా తేలుతుందని, చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగులుతోందని తెలిపారు. ఏ తప్పు చేయని మిథున్ రెడ్డి కడిగిన ముత్యంగా బయటకు వస్తాడని స్పష్టం చేశారు. 3 సార్లు గెలిచిన ఎంపీని అరెస్ట్ చేయడం అన్యాయమని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం. ఇది కూడా చూడండి మీరు,
తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు.